హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఫ్యామిలీ పెన్షనర్లు మరియు సర్వీస్ పెన్షనర్లు జీవన ప్రమాణి లైఫ్ సర్టిఫికేట్ని ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మనం ఇంటి దగ్గరే ఎక్కడికి వెళ్ళకుండానే మన ఫోన్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఎలా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ జీవన ప్రమాణం అనేది భారతదేశంలో ఎక్కడైనా కూడా ఉపయోగించవచ్చు, ఏ రాష్ట్రం నుంచి అయినా. విదేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రము ఈ యాప్ ఉపయోగపడదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. ఇప్పటి వరకు అజయ్ కాలంని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మొదటగా మన ఫోన్ ద్వారా జీవన ప్రమాణం అప్లోడ్ చేయాలంటే మనకి 2 యాప్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిగా ప్లేస్టోర్కి వెళ్ళి జీవన ప్రమాణ్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆధార్ ఫేస్ రికగ్నైజ్డ్ యాప్ అని ఉంటుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఆధార్ ఫేస్ రికగ్నైజ్డ్ యాప్ అనే ఐకన్ మాత్రము మనకి సెల్లో కనిపించదు. అందుకు ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, అది ఇంటర్నల్గానే ఉంటుంది. కాబట్టి ఈ 2 యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొదటగా మనం జీవన ప్రమాణ యాప్ని కానీ ఓపెన్ చేస్తే సపోర్టెడ్ బయోమెట్రిక్ ఫౌండ్ అని వస్తుంది. అప్పుడు వెంటనే మనం ఎస్ అని చెప్పి అనాల. తర్వాత డివైజ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్ ఐడెంటిఫికేషన్ అని వస్తుంది. అందులో ఏంటంటే ఆధార్ నెంబరు, అదేవిధంగా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఈ 3 కూడా వివరాలు ఉంటాయి. ఆ 3టిని కూడా మనం ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత మనం సబ్మిట్ అని చెప్పి అనాలి, కొట్టాలి. అక్కడ సబ్మిట్ అయిన వెంటనే మనకి ఓటీపీ వస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఓటీపీ అనేది ఆధార్తో లింక్ అయి ఉన్నటువంటి నెంబర్కి మాత్రమే వస్తుంది. కాబట్టి ఆ నెంబరు ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. దాని తర్వాత మనం అక్కడ ఫుల్ నేము ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ, అక్కడ మనకి ఫుల్ నేము ఇన్ ఆధార్ అని వస్తుంది. మనకు ఆధార్లో మన పేరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అక్కడ పూర్తి చేయాలి. తర్వాత గైడ్ ఫర్ అథెంటికేషన్ అని వస్తుంది. గైడ్ ఫర్ అథెంటికేషన్ వచ్చిన తర్వాత అక్కడ స్కాన్ అని ఉంటుంది. మనం ఆ స్కాన్ని కానీ ప్రెస్ చేస్తే, దాన్ని సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయ్యి అక్కడ మన ఫోటో వస్తుంది. అయితే ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటగా వీలైనంత వరకు స్పెట్స్ని తీసేయండి. రెండోది లైటింగ్ బాగుండాలి. మూడోది వచ్చేసి ఫోటో ముందు మనం ఫేస్ చూపిస్తున్నప్పుడు స్ట్రైట్గా కాకుండా కొద్దిగా అటు ఇటు అనేది కొద్దిగా కదుపుతూ ఉండాలి. కళ్ళను కూడా బ్లింక్ చేయాలి ఒక 2-3 సెకండ్స్ పాటు. అప్పుడు ఈజీగా అది మన ఫేస్ని రికగ్నైజ్ చేస్తుంది. వెంటనే దాని తర్వాత అప్పుడు కానీ కరెక్ట్గా కానీ అన్నీ ఉంటే ఫోటో అక్కడ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మరలా అగైన్ ఇంత క్రితం ఏదైతే 3 డీటెయిల్స్ మనం ఇచ్చున్నామో, అంటే ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఈ 3టిని కూడా మరలా మనం అక్కడ టైప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఎంట్రీ చేసిన తర్వాత మరలా ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు కొన్ని పర్టికులర్స్ అక్కడ వస్తాయి. అక్కడ నెక్స్ట్ ప్రివ్యూ అని వస్తుంది, దాన్ని మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ అని వస్తుంది. సర్టిఫికేషన్ అని వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడు 2 బాక్సులు ఉంటాయి. ఆ 2 బాక్సుల్లో కూడా మనం టిక్ మార్కు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 2 బాక్సులకి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ అంటుంది. ఆ సబ్మిట్ని మనం ప్రెస్ చేయాలి. మరలా గో టు స్కాన్ అని వస్తుంది. గో టు స్కాన్ వచ్చిన తర్వాత మరలా స్కాన్ అయిన తర్వాత మన పర్టికులర్స్ అన్నీ కూడా అక్కడ వస్తాయి. అంటే
మన నేము, పీపీఓ నెంబరు, బ్యాంక్ అకౌంటు, సిఎఫ్ఎఫ్ఎస్ నెంబరు, ట్రెజరీ ఇవన్నీ కూడా వస్తాయి. అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే ఎస్ అని చెప్పి కానీ మనం సబ్మిట్ చేస్తే అప్పుడు సక్సెస్ఫుల్ అయినట్టు మనకి జీవన ప్రమాణ్ ఐడి అనేది అక్కడ వస్తుంది. ఆ జీవన ప్రమాణ్ ఐడి అనేది నోట్ చేసుకోండి. దాని తర్వాత అడిషనల్గా మరలా చేయాలని అడుగుతుంది. అంటే ఒక వ్యక్తికి చేసిన తర్వాత మనం ఇంకొక వ్యక్తి కూడా చేయొచ్చు. మనకు అవసరం లేదు కాబట్టి నో అని చెప్పేసి అక్కడ కొట్టేస్తే అంతటితో అయిపోతుంది. తర్వాత మనకి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని కానీ మనం ఓపెన్ చేస్తే జీవన ప్రమాణం ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం ఇంతకుముందు ఏదైతే మనం ఐడి నోట్ చేసుకున్నామో ప్రమాణ ఐడిని అక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత మనకి క్యాప్చా వస్తుంది. క్యాప్చాని ఫిలప్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని వస్తుంది. ఆ జనరేట్ ఓటీపీ వచ్చిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ని మనం ఉంచుకోవచ్చు. అయితే ఈ సర్టిఫికేట్ని మనం ఎవరికైనా పంపాలన్నా ఏది అని అంటున్నారు. ఏం పంపాల్సిన అవసరం లేదు. అయితే ఈ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం అనుకున్నట్లుగా ఈ జీవన ప్రమాణ స్టేటస్ ఎలా ఉంది, ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఇంతవరకు చేసామో, సక్సెస్ఫుల్ అయింది, మనకు జీవన ప్రమాణ ఐడి వచ్చింది. మరి స్టేటస్ని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, మన మిత్రులందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి. ఈ వీడియోలో మనం అందరం ఉపయోగించుకొని జీవన ప్రమాణాన్ని స్వయంగా కూడా చేసుకునేందుకు సులభం అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు అజయ్ కుమార్.